విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరొక వివాదం రాజుకుంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆలయ అర్చకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయంలో ప్రవేశం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా వెళ్తామంటున్నారు కొందరు అర్చకులు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధి శతాబ్దాల సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలతో నడిచే పవిత్ర క్షేత్రం. ఆ క్షేత్రమే ఇప్పుడు కీలక చర్చకు కేంద్ర బిందువైంది. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భగుడిలోకి ప్రవేశించాలా వద్దా అన్న ప్రశ్న ఆలయ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సాంప్రదాయ పరిరక్షణ లేక కాలానుగుణ మార్పుల అనే అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న వేళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భగుడిలోకి ప్రవేశించరాదు అన్న నిబంధనను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేవాలయాల్లో ఆచారాలు, ఆగమశాస్త్ర పద్ధతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించరాదని స్పష్టం చేసింది. 2010లో దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్తో పాటు 2024లో శృంగేరి శారదాపీఠం జారీ చేసిన ప్రామాణికాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలిచ్చింది హైకోర్టు. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు ఇక గర్భాలయంలోకి ప్రవేశించలేరు. గర్భగుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డిఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్య సోమయాజీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది హైకోర్టు. విదేశీ ప్రయాణం చేసిన వారు, సాంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నవారు గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు, దేవాదాయ శాఖ తరపు హామీలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం దేవాలయాల్లో ఆచారాలు, ఆగమ నియమాల అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకించారు దుర్గగుడి ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య. 2016లో ప్రభుత్వమే తమను అమెరికాకు పంపించిన విషయం గుర్తు చేశారు. గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పంపితేనే విదేశాలకు వెళ్లి పూజలు చేశామని చెప్పారు. రాజ్యాంగంలో గాని, ఎండోమెంట్ చట్టాల్లో గాని విదేశీ ప్రయాణంపై ఎలాంటి నిషేధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకరి వ్యవహారాన్ని కారణంగా చూపించి అందరిపై ఆంక్షలు విధించడం సరికాదని అన్నారు. దీంట్లో ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తోంది అంటూ సంచలన ఆరోపణ చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పెడతామని చెప్పి అక్కడ కూడా అమెరికాలో కూడా ఈ ధర్మాలు ఉండాలని చెప్పి మరి వాళ్ళే చేస్తున్నది. మరి వీళ్ళందరూ అమ్మవారి దగ్గర వచ్చి అంతరాలైన కూర్చుని పూజ చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఏంటంటే మేమైతే మా ధర్మాన్ని మేము పాటిస్తాం. దానికి ఆల్రెడీ దానిలో చేస్తున్నాం. అదంతా కూడా ఏంటి దాని గురించి మాట్లాడుతున్నాం కూడా. అక్కడ వెళ్ళి ఉన్నాం. అక్కడ వీళ్ళందరినీ అంతరాలయంలో రానివ్వంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళనివరా? ఇంకా అంటే విదేశాలకు అమ్మవారిని మాకు దూరం చేస్తారేంటి? ఆలయాల్లో ఆచారాల విషయంలో హైకోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది. దీంతో దేవాలయ పరిపాలనలో నిబంధనల అమలు మరింత కఠినంగా మారనుంది. అదే సమయంలో కనకదుర్గ గుడిలో వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.